కావాలి కావాలి వెంటనే గోపి ఘాట్కు వెళ్తున్నటువంటి దాన్ని గోపి ఘాట్కు వెళ్ళే దారిని వెంటనే కావాలి కావాలి పరిష్కరించాలి పరిష్కరించాలి క్షణానికి దారికి వెళ్ళే వెంటనే క్షణానికి దారికి వెళ్ళే దారిని వెంటనే గోపి ఘాట్కు వెళ్ళే దారిని వెంటనే ఓ ఎంఆర్ఓ గారు ఐదుగురు ఎంఆర్ఓ గారు మధ్యలో ఆర్టీఓ గారు వెంటనే ఆ దారి మాకు కల్పించాలి కల్పించాలి 80 సంవత్సరాలుగా ఉన్నటువంటి దారిని ఈ రోజు మూసివేయడం ఆ రహదారి మాకు 80 సంవత్సరాలుగా ఉన్నటువంటి దారి 80 సంవత్సరాలుగా ఉన్నటువంటి దారి 80 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఐదుగురు ఎంఆర్ఓ గారు ఆ దారి కలెక్టర్ చెప్పిన పెడచేరు పెట్టినటువంటి ఎంఆర్ఓ గారు కలెక్టర్ చెప్పినా కూడా పెడదారిలో పెట్టినటువంటి ఎంఆర్ఓ గారు అర్జీ ఇచ్చేసి ఏదో నాకు స్థలం కావాలో లేకపోతే టికెట్ కొత్త కావాలో లేకపోతే అనుబంధ సర్టిఫికేట్ కావాలో అయితే కాదు సార్ ఊరి సమస్య చెప్పింది వాస్తవం నేను కాదు మేమేం చెప్తామంటే ఒక 10 మంది నా పేరు దురం రెడ్డి బాబు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు కడప కార్యాలయం ఎదుట కడప కార్యాలయం ఎదుట కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నాం. ఆ ధర్నా ముఖ్య ఉద్దేశం మైదుకూరు మండలం నాగిరెడ్డిపల్లె వెంకాన్పల్లె గ్రామంలో 80 సంవత్సరాలుగా ఉన్నటువంటి రహదారిని, ధోబీ ఘాట్కు వెళ్ళే దారిని, అలాగే శ్మశానానికి వెళ్ళే దారిని కొందరు కబ్జా చేసి ఈరోజు దారి లేకుండా దాదాపు ఒక 100 కుటుంబాలకు అంతరాయం కలిగించడమే కాదు, వీళ్ళందరూ కలిసి ఒక ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ మీ చేతనైంది చేసుకోండి అంటున్నాడు. సర్వే నెంబర్ 3లో ఉన్నటువంటి 11 ఎకరాల చిల్లర భూమి కాకులు ఎత్తపోయాయా ఎంఆర్ఓ గారు? ఎన్నిసార్లు ఎంఆర్ఓ గారికి తిరగాలి, ఆర్టీఓ గారికి తిరగాలి? మీరు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళమంటారా? ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఆర్టీఓ దగ్గరికి వెళ్ళమంటారా? ఆర్టీఓ దగ్గరికి వెళ్తే కలెక్టర్ దగ్గరికి వెళ్ళమంటారా? అంటే ఇంకా జీవితకాలం మీ చుట్టూ తిరగాల్సిందేనా? సామాన్య ప్రజలకు న్యాయం జరగదా? అధికారులే మోసం చేస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి? ఎంఆర్ఓ గారు మా దారి ఎవరికి ఎత్తుకెళ్ళారు? ఎంఆర్ఓ గారు మా దారిని ఎవరు ఎత్తుకెళ్లారు? అర్థమమ్మా, ఎవరు ఎత్తుకెళ్లారు? గోపి ఘాట్కు వెళ్ళే దారిని ఎవరు ఎత్తుకెళ్లారు? మరి కలెక్టర్ గారికి 3 సార్లు తిరిగాం, ఇది 3వసారి గ్రీవెన్స్లకు వచ్చాం, ఇప్పుడు ధర్నా చేశాం. ఈసారి సమస్య పరిష్కారం కాకపోతే మంగళగిరిలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కార్యాలయానికి కూడా ధర్నా నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సమస్యను పరిష్కరిస్తారని, లోకేష్ గారు, పవన్ గారు ఈ శ్మశానానికి వెళ్ళే దాన్ని పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. అలాగే ఎంఆర్ఓ, ఆర్టీఓ, కలెక్టర్లకు కూడా తగు సూచనలు ఇస్తారని కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఈ సమస్య కనుక పరిష్కారం కాకుంటే రేపు సోమవారం తెలుగుదేశం ప్రభుత్వం, మంగళగిరిలో ఉన్నటువంటి ప్రభుత్వం, అధికారంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.